మనోడు ఏం చేస్తున్నాడు మన అన్న ఏంది వరదను వదిలి బురద రాజకీయం. ఇగో ఏం చేస్తున్నాడు అంటే ఒకసారి ఇక్కడ చూడురి. రేవంత్ రెడ్డి అనే కాళేశ్వరం నీళ్ళెత్తం మేడిగడ్డను నింపితే భద్రాచలం మునుగుతుంది, 44 ఊళ్ళు కొట్టుకుపోతాయి, బ్యారేజీ తెగిపోతుందని మేము నీళ్ళు ఇవ్వడం లేదు. ఏది చింతకని రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఏంది అంటే ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు ఇత్తనట 44 ఊళ్ళు అంటే ఏది మన మేడిగడ్డ నింపితే భద్రాచలం మునుగుతుందట, దానివల్ల నీళ్ళు ఇవ్వమని చాలా స్పష్టంగా క్లారిటీగా చెప్పాడు. మరి ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందుకు, ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి కాకముందుకు ఈ రాష్ట్రానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని ఒక ఉద్యమ సారథి ఉద్యమ యోధుడు ఉండే ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు మంచిగానే చేసిండు కదా. మరి ఆయన సారథ్యంలో ఏది ప్రాజెక్టులు అన్నీ నింపి నీళ్ళు ఇచ్చిండు కదా. అప్పుడు ఎట్లా సాధ్యమైంది, ఇప్పుడు ఎట్లా కాదు? అప్పుడు ఎట్లా నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు నీళ్ళు రావు? అప్పుడు గదే రిపేర్లు ఉన్నాయి, ఇప్పుడు గదే రిపేర్లు ఉన్నాయి. ఏమైతుంది? నెంబర్ 1 ఈయన ఏంది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నా అనిపిస్తుంది. వాళ్ళు పట్టుసీమ ఆ పక్కన మొత్తం మోటార్ లాంచ్ చేస్తారు, ఆ నీళ్ళన్నీ మన కాన్నుండే పోతున్నాయి తెలుసా. ఘోరం ఇది. ఈ కన్నపల్లి పంప్ హౌస్లో ఇప్పటికీ బురద ఉన్నదంటూ 4 ఏళ్ల కిందటి ఫోటోలను ఇటీవల మీడియాకు చెప్తూ సీఎం రేవంత్ శుక్రవారం కన్నపల్లి పంప్ హౌస్లోని పరిస్థితి ఇది. గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధంగా నిక్షేపంగా ఉన్న మోటార్లు. ఇగో ఇది ఎప్పుడు అంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో భారీ వరదల కారణంగా మొత్తం నీళ్ళు వచ్చి నిండిపోయి బురదగా మారిపోయిన పరిస్థితిన ఫోటోలు పట్టుకొని అది నిన్న మొన్న అసలు వానలు ఏడొచ్చినాయి, నీళ్ళు ఏడొచ్చినాయి, బురద ఏడొచ్చింది, ఏడ నిండింది. ఏమయ్యా ముఖ్యమంత్రి, ఇదేమన్నా నీకు న్యాయమైనా? ఇదేమన్నా తగినట్టుగానే మీరు మాట్లాడుతున్నారా? ఇగో ఇక్కడ చూడుర్రి ఎంత అద్భుతంగా ఉన్నాయి మోటార్లు. ఇంకో పక్కన చూడుర్రి మేడిగడ్డ వద్ద 70,000 క్యూసెక్ల వరద పారుతున్నది. ఓవైపు పంటలు ఎండిపోతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నా పెడచెవి పెట్టిన ప్రభుత్వం ఉన్న నీళ్లను లిఫ్ట్ చేయడం లేదు. ఫలితంగా జల సవ్వడులతో మారుమోగాల్సిన కన్నపల్లి పంప్ హౌస్లు ఇప్పుడు ఇలా చిన్నబోయిన పరిస్థితి కనబడుతుంది. ఇదే కేసీఆర్ ఉంటే ఈ పాటికి మోటార్ లాంచ్ చేసి ఎత్తుర్ర నీళ్లను అను. ఇగో ఇక్కడ కన్నపల్లి పంప్ హౌస్లో బురద అది ఇది అని చెప్తుండు కదా. ఇగో బురదతో నిండిపోయిన అది దాన్ని చూపెడుతుండు కదా. ఇగో కన్నపల్లికి సంబంధించిన ఫోటోలు ఇవి ఎంత అద్భుతంగా ఉన్నాయి మోటార్లు. ఇంకో పక్కన కన్నపల్లి ఏంది అంటే ఏది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా కన్నపల్లి పంపులు నీళ్లతో రావాల్సిన పరిస్థితి ఉంది. ఇంకో పక్కన ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదను ఎత్తిపోయలేక రేవంత్ సర్కార్ దిగువకు వదిలిపెడుతున్నది. అదే సమయంలో గోదావరి నీటిని ఏపీ ఒడిసి పడుతున్నది. 24 మోటార్లు పట్టుసీమ పంపులు వరద నీటిని ఎత్తిపోసుకుంటున్నాయి. మన జాగలకి వెళ్ళి మన పాదాల కింద పోతున్న నీళ్లను పట్టుకోలేక వదిలేస్తే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో వాళ్ళు నీళ్లను మంచిగా వడిసి పట్టుకుంటారు. 3 పంటలకు సరిపడా నీళ్ళన్నీ కూడా నింపుకుంటున్నారు. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఇక చూడుర్రి తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఇంతకంటే అద్భుతం ఇంకేం చూపెట్టాలి? తలాప్న గోదావరి మన చిలక ఎడారిగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఆంధ్రాకు నీళ్ళు, తెలంగాణకు కన్నీళ్ళు. మన దగ్గరున్న నీళ్లను మనం వాడుకోలేని దుస్థితి మారిపోయింది ఈరోజు. బాధాకరమైన విషయం. మన తలాప్ నుండి వస్తున్న నీళ్లను మనం వాడుకోలేక ఎక్కడో ఉన్న ఆంధ్రప్రదేశ్కు నీళ్లు పోతున్నాయి. వాళ్ళ పట్టుసీమకు సంబంధించిన మోటార్ లాంచ్ చేసి వాళ్ళు నీళ్ళు అందుకుంటున్నారు. ఇక చూడరు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 21,000 క్యూసెక్ల వరద, కాళేశ్వరం దేవాదల వద్ద నడవని పంపులు, కన్నపల్లి పంప్ హౌస్ వద్ద 97 మీటర్లకు జలాలు, 71 మీటర్లతోనే ఎత్తిపోసేలా దేవాదల నిర్మాణం, మొత్తం 10 పంపులకు సరిపడా నీటి ప్రవాహం. అయినా వరద నీరును వాడుకొని కాంగ్రెస్ ప్రభుత్వం పంటలు ఎండుతున్నా కనికరం లేని సర్కార్ ఏపీ ప్రయోజనాల కోసం దిగువకు వదిలివేత గేట్లకు తాళాలేసి కన్నపల్లి పంప్ హౌస్ అష్ట దిగ్బంధనం చేసింది. పోలీసుల బందోబస్తు పెట్టింది, ఎవరిని పోకుండా చేసింది. మొత్తం పూర్తి స్థాయిలో కూడా విపక్షాలు అక్కడికి పోయి ఫోటోలో వీడియోలో రిలీజ్ అయితే ఆగమాగం అయిపోతాయన్న పరిస్థితులలో కనీసం అక్కడికి ఎవరిని పోకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది. కన్నపల్లి పంప్ హౌస్ వద్ద 97 మీటర్లకు జలాలు వచ్చినాయి. 71 మీటర్లతోనే ఎత్తిపోసేలా దేవాదల నిర్మాణం జరిగింది. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 71,000 క్యూసెక్ల వరద పోతుంది. దాదాపుగా 60 టీఎంసీల నీళ్లను వాడుకోలేకపోయింది తెలంగాణ ప్రభుత్వం. ఏమన్నా అంటే అది కూలిపోతుంది ఇది కూలిపోతుంది అని చెప్తాడు. ఇగో నేను మంచోడికి పరిపాలన ఇస్తే మంచి జరుగుతుంది, పిచ్చేడు చేతిలో రాయి పెడితే ఏమవుతుంది, గదే అవుతుంది. ఘనత వహించిన ముఖ్యమంత్రి గారి నోట అమూల్యమైన మాట వినిపించింది. కన్నెపల్లి పంప్ హౌస్ను ఏది నడిపితే తెలంగాణ మునిగిపోతుందట, గ్రామాలు కొట్టుకుపోతాయట, భద్రాచలం నీట మునుగుతుందట. గోదావరి ప్రాణహిత మహోధృతంగా ప్రవహించినప్పుడు కాళేశ్వరం కాలపరీక్షకు తట్టుకొని నిశ్చలంగా నిలబడింది. 2022లో మేడిగడ్డ బ్యారేజీ 28 లక్షల క్యూసెక్ల వరదను కూడా తట్టుకోగలిగింది. 105 మీటర్ల నీటి మట్టంతో గోదావరి పారినప్పుడు గ్రామాలు పొలాలు మునిగిపోలేదు. అంతటి వరదలలో గరిష్టంగా ఎత్తిపోతలను కొనసాగినప్పుడు కాలువల కట్టలు
తెగిలిపోలేదు, అసలు తెగలేదు. ఎందుకంటే గోదావరికి సంబంధించి 28 లక్షల క్యూసెక్ల వరదను తట్టుకున్నదండి. ఇది ఒక సంచలనం. మీరు అవునన్నా కాదన్నా నిజం. ఇది ఒక సంచలనం. చాలా భారీ వరద, 28 లక్షల క్యూసెక్ల నీటిని తట్టుకున్నది ఏది మేడిగడ్డ బ్యారేజీ. 105 మీటర్లతో గోదావరి వారింది. 105 మీటర్లతోని గోదావరి వారినప్పుడు కూడా గ్రామాలు ఎవ్వి కూడా మునిగిపోలే. ఇప్పుడు అట మునిగిపోతాయట. మనోడు లెక్కలు తెలియదు, ఏదో అత్రం తెలియదు, బుత్రం తెలియదు అన్నట్టున్నది. ఈ క్షణానికి మేడిగడ్డ వద్ద 70,000 క్యూసెక్ల వరద నీరు పారుతున్నది. అంటే 6 టీఎంసీలు కన్నపల్లి పంప్ హౌస్ నుంచి 2 టీఎంసీల నీటి ఎత్తిపోస్తున్నా తెలంగాణ రైతును ఎత్తిన పాలు పోస్తున్నట్టే. కానీ 2 మోటార్లతో 2 టీఎంసీలు ఎత్తిపోస్తే తెలంగాణ మునిగిపోతుందనడం అవగాహన లేమికి నిదర్శనం. అజ్ఞానానికి పరాకాష్ట. చదువుకున్నోనికి, తెలిసినోనికి, దాని మీద అనుభవం ఉన్నోనికి, రైతుల గురించి వాళ్ళ ఎదుగుదల, వ్యవసాయం పట్ల అవగాహన ఉన్నోళ్లకు, దాంతోపాటు ఇరిగేషన్కు సంబంధించిన రిటైర్డ్ అధికారులే చాలా స్పష్టంగా చెప్పారు కదా. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారు? పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారండి. పంప్ హౌస్లను వాడుకోవచ్చని చెప్పారు. అజ్ఞానం పరాకాష్ట. అందుకే రేవంత్ సర్కార్ తీరుపై రాష్ట్ర రైతాంగంలో అనుమానాలు తలెత్తుతున్నాయి. పట్టుసీమకు పారిచ్చేందుకే ఇక్కడ నీళ్లను వదిలిపెడుతున్నారనే సందేహాలు మరింత బలపడుతున్న దృశ్యాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఇంకేం చేస్తాం చెప్పండి. ఇక్కడ ఇందుకే కదా కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోయాల్సిందని ఈటల రాజేందర్ అన్నాడు. గురుదక్షిణగా ఏపీకి నీళ్లు 28 లక్షల క్యూసెక్ల వరదకే బ్యారేజ్ చెక్కు చెదరలే. ఇప్పుడు 1,00,000 క్యూసెక్లకి ఏమైనా జరుగుతుందా? నీళ్లు ఎత్తిపోయలేక రేవంత్ రెడ్డి అబద్ధాలు. వరద లేకుంటే పట్టుసీమ పంపులు నడుస్తున్న ఎట్లా సీఎం చేతగానితనంతో ఆంధ్రకు మన నీళ్లు పోతున్నాయని హరీష్ రావు. ఇక దీనికి ఏమైనా సమాధానం ఉన్నదా చెప్పురి? మనం ప్రాజెక్టును వాడుకోమంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి, వినతి లేకపోతే అభ్యర్థన పత్రాలు పెట్టేసి ఏమంటున్నామంటే, మన కన్నెపల్లి పంప్ హౌజులలో ఎంతో కొంత నీళ్లను వాడి తెలంగాణ ప్రాంత ప్రజలకు తాగుబో